నమస్తే అండి. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? మేము కూడా అంతా బాగున్నామండి. ఇవాళ నేను చూపించే శారీస్ చందేరి శారీస్లో ఒక ప్యాటర్న్ ఏమో చందేరి శారీస్లో చూపిస్తానండి. చందేరి కాటన్స్. ఇంకొకటి సీకో సిల్క్ అండి. పోచంపల్లిలో సీకో శారీస్ వస్తాయి కదా, వాటిల్లో డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి కట్టుకునేటట్టుగా సింపుల్గా ఉండేవి తక్కువ రేంజ్లో చూపిస్తాను. ఇవన్నిటివి కూడా వాష్ కేర్ వచ్చి ఫస్ట్ టైం డ్రై వాష్ అండి, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకుంటే చాలు. ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ అండి. సమ్మర్ సీజన్కి కూడా బాగుంటాయి ఈ శారీస్. ఇవి మంచి నైట్ పార్టీస్కి కట్టుకుంటే చందేరి శారీస్ అవి నైట్ పార్టీస్కి కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటాయండి. అంటే బ్లౌజ్ని మనం చక్కగా డిజైన్ చేసుకుని పార్టీస్కి కట్టుకోవచ్చు. సింపుల్గా శారీస్తో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న అంటే మన షాపింగ్స్కి ఇట్లాంటి వాటికి అన్నిటికీ కానీ బాగుంటాయి. సో చూసేద్దామండి. సో ఇవాళ ఫస్ట్ శారీ అండి. ఇవి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. సో ఇది మంచి లెమన్ ఎల్లో కలర్ అండి, చాలా బాగుంటుంది ఈ శారీ. వీటిపైన అంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో శారీ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే పైన మనకి ఎడ్జెస్లో థ్రెడ్ వర్క్ వస్తుందండి. స్కాలపింగ్ టైప్లో వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ వస్తుంది. అలాగే ఒక 1/2 ఇంచ్ ప్లెయిన్ మన లెమన్ ఎల్లో చందేరి ఫ్యాబ్రిక్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇలానే థ్రెడ్ వర్క్ స్కాలపింగ్ లేస్ టైప్ వస్తుందన్నమాట. దాని కింద పైన కింద కూడా సేమ్ అలానే వస్తుందండి బార్డర్. సో ఈ పట్టి ఈ లేస్ పైన మళ్ళీ మనకి ఎలా వస్తుందంటే థ్రెడ్ వర్క్తో మొత్తం వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో డైమండ్స్ చిన్న చిన్న రోంబస్ షేప్లో వస్తుంది. వాటి మధ్యలో మళ్ళీ సిల్వర్ కలర్ చెమ్కీతో స్టిచ్చింగ్ వస్తుంది అన్నమాట. సో ఒక డైమండ్, మళ్ళీ ఒక 4 చెమ్కీస్, మళ్ళీ ఒక డైమండ్, 4 చెమ్కీస్, అలాగా లైన్స్ వస్తాయి అన్నమాట డిజైన్. సో డిఫరెంట్ బార్డర్ డిజైనింగ్ ఇది. దెన్ ఆల్ ఓవర్ శారీ చిన్న ఫ్లవర్ బుటీ, దాని మధ్యలో మళ్ళీ చెమ్కీ ఉంటుంది. సో ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఈ శారీస్ చాలా క్లాసిక్గా ఉంటాయి, కట్టుకుంటే ఎలిగెంట్గా ఉంటాయి. ప్లస్ ఇవి ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ కావండి ఈ శారీస్. ఇది పళ్ళు. అంటే పళ్ళులో మనకి మొత్తము ఈ బార్డర్ డిజైన్ ఏదైతే వచ్చిందో అదంతా హెవీగా కంప్లీట్గా వస్తుంది అనమాట, ఒక 1/2 మీటరు. దెన్ దీని బ్లౌజ్ బ్రైటర్ షేడ్ వస్తుంది, శారీకి కొద్దిగా బ్రైటర్ షేడ్ వస్తుంది, బ్రైట్ లెమన్ ఎల్లోకి. దానిపైన అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి, వైట్ అండ్ గోల్డ్ కలర్తో ప్రింట్ వచ్చేసి బార్డర్ లేస్ బార్డర్ వస్తుంది. సో ఆ లేస్ కూడా చాలా సింపుల్గా స్కాలపింగ్ స్టైల్లో వస్తుంది అనమాట. ఈ శారీ కోడ్ A20. దీని ప్రైస్ 2050 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఇది లైట్ పీచ్ కలర్. ఇవన్నిటికీ కూడా వైట్ గోల్డ్ లేదా వైట్ అండ్ సిల్వర్ థ్రెడ్ వర్క్స్తో మొత్తం అంతా కంప్యూటర్ వర్క్ వస్తుంది. సో ఈ శారీకి పైన జస్ట్ మనకు ఒక సింగిల్ లేస్ ఉందండి. ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్ బుటీ. ఈ ఫ్లవర్ బుటీ మధ్యలో ఇందాకటి శారీకి అయితే చెమ్కీ వచ్చింది, వీటికి మాత్రము గోల్డెన్ జరీతోనే మనకి వర్క్ వచ్చిందనమాట, స్టిచ్. ఇంకా దీని కింద బార్డర్, ఇది బార్డర్ డిజైన్ డిఫరెంట్ అండి. ఈ టోటల్గా బార్డర్ వచ్చేసి మనకి ఒక 6 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జెస్లో మనకి ఈ లేస్ వర్క్ ఉంటుంది, స్కాలపింగ్ లేస్ వైట్ కలర్ థ్రెడ్తో. ఇదంతా కూడా డైమండ్స్ షేప్లో మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో మొత్తం అంతా డిజైన్ వచ్చింది. సో ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ. ఈ డైమండ్ షేప్లో ఫిల్లింగ్ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. సో వీటిల్లో ఎక్కడ కూడా చెమ్కీ అనేది యూజ్ చేయలేదు, గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇదంతా. పళ్ళు, దీనికి సింపుల్ పళ్ళు అండి. బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A21, ప్రైస్ 2050 రూపీస్. నెక్స్ట్ శారీ అండి. ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్, చాలా బాగుందండి ఈ కలర్. దీనిపైన ఫస్ట్ శారీకి వచ్చినట్టు చెమ్కీ వర్క్ వచ్చిందనమాట. సో పైన లేస్ వస్తుంది, ఒక 1/2 to 1 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక లేస్ వస్తుంది. దాని కింద
ఈ చెమ్కీ అండ్ థ్రెడ్ వర్క్తో మొత్తం అంతా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఆల్ ఓవర్ చిన్న ఫ్లోరల్ బుటీ, దాని మధ్యలో మళ్ళీ చెమ్కీ. సో ఇవన్నీ జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్. బార్డర్ ఇవి కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయండి అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. నేను కట్టుకున్నది కూడా అదే శారీ. పళ్ళు ఇవన్నీ సింగిల్ పీసెసేనండి. ఇవన్నీ డిజైనర్ శారీస్, కాటన్స్లో మనకి స్టిఫ్ ఫ్యాబ్రిక్స్లో. బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A22, ప్రైస్ 2050 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది బ్రైట్ ఎల్లో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన శనగపిండి బేసన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి ఇది. దానిపైన మొత్తం అంతా వైట్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. సో సెకండ్ శారీ చూసాం కదా, ఆ స్టైల్లో వచ్చాయన్నమాట. సో ఇవి ఫ్యాబ్రిక్స్ అంతా సేమ్ అండి, ఓన్లీ 2 డిజైన్స్ డిఫర్ అవుతాయి. కలర్స్ కూడా మనకి రిపీట్ అవ్వచ్చు, కానీ డిజైన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో పైన బార్డర్ ప్లెయిన్ వస్తుంది విత్ సింపుల్ లేస్. ఆల్ ఓవర్ స్మాల్ ఫ్లవర్ బుటీస్ విత్ స్టెమ్ వస్తుంది, దీనికి స్టెమ్ అండ్ లీఫ్. కింద బార్డర్ ఒక 6 ఇంచెస్ ఉంటుంది, డైమండ్స్. దాంట్లో మళ్ళీ ఫ్లోరల్ డిజైన్తో ఫిల్లింగ్ ఉంటుంది. కింద లేస్ బార్డర్. సింపుల్ పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుందండి. ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ చాలా క్లాసిక్గా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కోడ్ A23, ప్రైస్ 2050 రూపీస్. సో ఇప్పుడు చూపిస్తున్న శారీ సేమ్ నేను కట్టుకున్న టైప్ అండి, కానీ బార్డర్ డిజైన్ డిఫరెంట్ వస్తుంది. నేను కట్టుకున్నదేమో మనకి చెమ్కీ వర్క్తో వచ్చినది విత్ 2 లేస్ బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ శారీ. నేను చూపించేది ఏంటంటే మనకి పైన ప్లెయిన్ బార్డర్ వస్తుంది కదా, అదనమాట. సో ఇది టర్కాయిస్ బ్లూ కలర్ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. సో దీనికి పైన జస్ట్ ప్లెయిన్ బార్డర్ అంటే విత్ సింపుల్ లేస్ వర్క్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ చిన్న స్టెమ్ అండ్ లీవ్స్ వచ్చాయి. కింద బార్డర్ 6 ఇంచెస్ బార్డర్ విత్ లేస్. సింపుల్ పళ్ళు. బ్లౌజ్ ఇది వైట్ అండ్ టర్కాయిస్ బ్లూ కలర్లో మనకి వచ్చింది. సో ఈ శారీ కోడ్ A24, ప్రైస్ 2050 రూపీస్. ఈ ప్యాటర్న్లో లాస్ట్ శారీ అండి, ఇది కూడా లైట్ పీచ్ కలర్. దానిపైన మనకి 2 బార్డర్స్ లేస్ బార్డర్స్ వస్తాయి కదా, ఆ డిజైన్ అనమాట. సో ఇవి పైన కింద కూడా ఓవరాల్గా పైనుంచి ఇక్కడ దాకా మనము చూసినట్టయితే 6 ఇంచెస్ ఉంటుందండి బార్డర్. ఇది చెమ్కీ వర్క్ వచ్చిన శారీ. ఈ చెమ్కీ వర్క్ వచ్చిన శారీస్కి పళ్ళు హెవీగా ఉంటుంది. బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A25, ప్రైస్ 2050 రూపీస్. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి, వీటిని సీకో సిల్క్ అంటారు. సీకో అంటే నథింగ్ బట్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అండి. వీటిల్లో సిల్క్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట, కాటన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ అని కాదండి. సో ఇవేంటంటే సెమీస్ అన్నీ కూడాను మనకి ఇక్కత్ స్టైల్లో వస్తాయి ఈ శారీస్ అన్నీ. సో ఇవి జస్ట్ ఒక 4 శారీస్ శాంపిల్కి వచ్చాయండి, మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవచ్చు ఇవి. ఇది శారీ అంతా కూడా మనకి కోరా బేస్డ్ ఉంటుంది. కోరా బేస్డ్ అంటే హాఫ్ వైట్ అనుకోండి ఆల్మోస్ట్. దానిపైన డార్క్ లావెండర్ అండ్ పర్పుల్ మిక్స్ చేస్తే వచ్చే షేడ్ అనమాట బార్డర్. సో ఆల్ ఓవర్ శారీ మనకి మస్టర్డ్ అండ్ డార్క్ లావెండర్ కలర్తో ఫ్లవర్స్ ఇక్కత్ స్టైల్లో వచ్చాయండి. పైన కింద బార్డర్స్ కట్టి జరీ బార్డర్స్ వచ్చాయి, జస్ట్ ఒక 4 ఇంచెస్ ఉంటుంది. దానిపైన మళ్ళీ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి. సో ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవి ఆఫీసెస్కి చాలా బాగుంటాయి, ఆఫీసెస్కి, షాపింగ్కి, తర్వాత చిన్న చిన్న కిటీ పార్టీస్కి, అలాగా పూజల తర్వాత కట్టుకోవడానికి అలాంటి వాటికి చాలా బాగుంటాయి. సో ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి. సో ఈ శారీ కోడ్ A26, ప్రైస్ 1250 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా కోరా బేస్డ్ శారీ. ఇది కోరా కలర్కి రస్ట్ కలర్ బార్డర్.
సో ఆల్ ఓవర్ శారీ ఇది బ్లూ అండ్ రస్ట్ కలర్తో వచ్చిందండి డిజైన్. అంతా కూడా ఇక్కత్ ఫ్లోరల్ డిజైన్ అనమాట. పైన కింద బార్డర్ రస్ట్ బార్డర్ మీద యాంటీ గోల్డెన్ జరీతో కడ్డీ జరీ బార్డర్ వస్తుంది, ఒక 4 ఇంచెస్. దానిపైన మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా ఉంటుంది, బుటీస్ ఉంటాయి. సో చాలా బాగున్నాయండి ఈ శారీస్. కట్టుకుంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇచ్చుకుని నెక్స్ట్ టైం నుంచి మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నీట్గా ఆరేసుకుంటే ఐరన్ కూడా అవసరం ఉండదు. పళ్ళు ఇవి ట్రాన్స్పరెంట్గా కూడా ఉండవండి, సింగిల్గా అయినా వేసుకోవచ్చు, స్టెప్స్తో అయినా వేసుకోవచ్చు. ప్లస్ ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ది. ఈ శారీ కోడ్ A27, ప్రైస్ 1250 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, కోరా కలర్కి బ్రౌన్, కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్. సో ఆల్ ఓవర్ శారీ డిజైన్ అన్నీ కూడా సిమిలరేనండి, జస్ట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్. గ్రీన్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్తో మనకి ఆల్ ఓవర్ శారీ ఇక్కత్ డిజైన్ వచ్చింది. పైన కింద కూడా ఒక 4 ఇంచెస్ రస్ట్ కలర్ బార్డర్ పైన కడ్డీ జరీ బార్డర్ విత్ ఫ్లోరల్ బుట్టీస్ వచ్చాయి. పళ్ళు సింపుల్ పళ్ళు అండి, అండ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ A28, ప్రైస్ 1250 రూపీస్. ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, కోరా కలర్ పైన బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది శారీ. సో ఆల్ ఓవర్ శారీ మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్లో ఇక్కత్ స్టైల్లో ఫ్లోరల్ డిజైన్ అండి, ఇది క్రీపర్ ఫ్లోరల్ డిజైన్. పైన కింద కూడా జస్ట్ ఒక 4 ఇంచెస్ బార్డర్, కడ్డీ జరీ బార్డర్ విత్ ఫ్లోరల్ బుటీస్. ఈ బుటీస్ కూడా చాలా నీట్గా ముద్దుగా ఉన్నాయండి అసలు. పళ్ళు బ్లౌజ్. ఈ శారీ కోడ్ A29, ప్రైస్ 1250 రూపీస్. చూసేశారు కదండి ఇవాళ 10 శారీస్. 2 వెరైటీస్లో చూపించాను. ఇవన్నీ సింగిల్ పీస్ శారీస్ అండి. సో నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసుకోండి. గూగుల్ పే, ఫోన్పే ఆర్ మనకి పేటిఎం ఆర్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఈ 4 ఫెసిలిటీస్ ఉన్నాయండి. COD ఫెసిలిటీ ఇంకా లేదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైనా కానీ స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్. మీకు అప్పుడు ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ మెటీరియల్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. దగ్గర నుంచి చూసి దాన్ని ఫీల్ అయితే మనకి ఆ క్లాత్ ఎలా ఉంది, దానిపైన డిజైన్స్ ఎలా ఉన్నాయి, వర్క్ ఎలా ఎంత నీట్గా వచ్చింది, ఆ ప్రైస్ కరెక్టా కాదా అనేది మీరు చక్కగా చూసుకుని తీసుకోవచ్చు. స్టోర్కి రాలేని వాళ్ళు మాత్రము మన వాట్సాప్లో మీరు త్రూ వాట్సాప్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మ్యాక్సిమం వాట్సాప్ కాల్కే ట్రై చేయండి. సో నేను ఆన్సర్ చేస్తాను, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకేనండి. మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్.